హాయ్ ఫ్రెండ్స్, చాలామంది వైష్ణవి గతం గురించి అడుగుతున్నారు కదా. ఇంకొక 2 డేస్లో వైష్ణవి గతం రివీల్ అవుతుంది. ఇంక స్టోరీలోకి వెళ్దాం. మూడుముళ్ళ బంధం పార్ట్ 66. వైష్ణవి కంగారుగా విక్రమ్ గారు ప్లీజ్ మీరు ఆ రిషి జోలికి వెళ్ళొద్దు ప్లీజ్ అని బ్రతిమలాడుతుంది. వెంటనే విక్రమ్ వైష్ణవి పెదవులపై చెయ్యి పెట్టి ఇంకోసారి వాడి టాపిక్ తీసుకురాకు, ఈరోజు మనకి చాలా స్పెషల్ డే అని చెప్పి మరి నీకు నేను తినిపించాను, నాకు నువ్వు తినిపించవా అని ప్రేమగా అడుగుతాడు విక్రమ్. విక్రమ్ అలా అడిగేసరికి వైష్ణవి తడబడుతూ అది విక్రమ్ గారు అని అంటుంటే నేనేమి పరాయివాడికి తినిపించమని చెప్పడం లేదు, నీ భర్తకే తినిపించమని చెబుతున్నాగా అని అనగానే వైష్ణవి చిన్నగా స్మైల్ ఇచ్చి విక్రమ్కి నెమ్మదిగా తినిపిస్తుంది. వైష్ణవి చేతివేళ్లు విక్రమ్ పెదవులకి తగులుతుంటే ఇద్దరిలో చిన్న అలజడి కలుగుతుంది. విక్రమ్ వైష్ణవి వైపు చూసి ఈ రోజు నుండి ఇవన్నీ అలవాటు చేసుకో, అలాగే ఇంకా చాలా అలవాట్లు చేసుకోవాలి అని అల్లరిగా అంటాడు. విక్రమ్ దేని గురించి మాట్లాడుతున్నాడో అర్థమవుతున్న వైష్ణవికి ఒక్క క్షణం సిగ్గుగా అనిపించి తల కిందకి దించేస్తుంది. తర్వాత ఇద్దరూ కలిసి లంచ్ కంప్లీట్ చేస్తారు. వైష్ణవి కిచెన్లో ప్లేట్ పెట్టేసి బయటకు వస్తుంటే విక్రమ్ వెంటనే వైష్ణవిని ఎత్తుకుని రూమ్లోకి తీసుకుని వెళ్ళి బెడ్పై పడుకోబెట్టి వైష్ణవి పక్కకు చేరి వైష్ణవిని తన గుండెలపై పడుకోబెట్టుకుని వైష్ణవి నుదుటిన ముద్దు పెట్టుకుని ఎక్కువగా ఆలోచించుకు, అర్థమవుతుందా, ఇప్పటికే ఉదయం నుంచి చాలా ఎక్కువ స్ట్రెస్ తీసుకున్నావు, నీకు ఇప్పుడు రెస్ట్ చాలా అవసరం, ఏమీ మాట్లాడకుండా పడుకో అని అంటుంటే అది కాదు విక్రమ్ గారు అని వైష్ణవి అంటుంటే మాట్లాడొద్దని చెప్పాను కదా పడుకో అని వైష్ణవిని నెమ్మదిగా జోకొడుతూ ఉంటాడు విక్రమ్. వైష్ణవి అలాగే ఆలోచిస్తూ గాఢ నిద్రలోకి వెళ్ళిపోతుంది. విక్రమ్ వైష్ణవి పడుకుందని అనిపించిన తర్వాత వైష్ణవి నుదుటిన ముద్దు పెట్టుకుని నువ్వు ఎప్పుడైతే ఆ రిషికి భయపడుతున్నావని తెలిసిందో అప్పుడే నిర్ణయం తీసుకున్నాను, అందుకే ఈరోజు మీటింగ్ అరేంజ్మెంట్స్ అన్నీ చేశాను. నువ్విప్పుడు ఆ రిషి కన్నా ఎక్కువ నా గురించే ఆలోచిస్తావు, నిన్ను మొత్తం ఆ రిషి విషయం నుండి డైవర్ట్ చేయాలి. దీనికన్నా ముందు ఆ రిషిని పట్టుకుంటే మొత్తం విషయాలన్నీ బయటకు వస్తాయి. తర్వాత నువ్వు ఎందుకు భయపడుతున్నావో నాకు తెలిస్తే ఇంకెప్పుడు నువ్వు భయపడకుండా చేస్తాను అని వైష్ణవి వైపు చూసి చిన్నగా నవ్వుకుని మళ్ళీ వైష్ణవి నుదుటిన ముద్దు పెట్టుకుని తన చుట్టూ చేతులు బిగించి అలాగే కళ్ళు మూసుకుంటాడు. కొంత సమయం తర్వాత తన ఇష్టమైన ప్రేమసఖి తన గుండెలపై పడుకుని ఉంటే తన మనసుకి ఎంతో ప్రశాంతంగా అనిపించి తను కూడా నెమ్మదిగా నిద్రలోకి జారుకుంటాడు. అలా కొంత సమయం తర్వాత విక్రమ్కి ఫోన్ రావడం వలన తనకి మెలకువ వస్తుంది. ఎక్కడ వైష్ణవి ఫోన్ సౌండ్కి మేల్కొంటుందో అని త్వరగా పాకెట్లో నుండి ఫోన్ తీసుకుని ఫోన్ కట్ చేస్తాడు. తర్వాత నెమ్మదిగా వైష్ణవిని బెడ్పై పడుకోబెట్టి బయటకు వెళ్ళి ఫోన్ మాట్లాడతాడు. ఫోన్ మాట్లాడి లోపలికి వచ్చేసరికి వైష్ణవిని చూసి ఫ్రీజ్ అయిపోతాడు విక్రమ్. వైష్ణవి పడుకున్న పొజిషన్ చూడగానే విక్రమ్లో అలజడి మొదలవుతుంది. తనకి తెలియకుండానే బ్లష్ అవుతూ ఉంటాడు. నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ వైష్ణవి బెడ్ దగ్గరికి వెళతాడు. వైష్ణవి స్ట్రైట్గా పడుకోవడం వలన స్థానభ్రంశం చెందిన చీర వలన తన నడుము స్పష్టంగా కనిపిస్తుంది. విక్రమ్ నెమ్మదిగా వైష్ణవి పక్కకు చేరి వైష్ణవి నాభిపై పెదవులను ఉంచుతాడు. విక్రమ్ స్పర్శ ఎప్పుడైతే తన నడుముపై చేరిందో వైష్ణవి ఉలిక్కిపడి కళ్ళు తెరుస్తుంది. వైష్ణవి గుండె చాలా స్పీడ్గా కొట్టుకుంటుంది. మనసంతా అలజడిగా అనిపిస్తుంది. నెమ్మదిగా కళ్ళు దించి కిందకి చూడగానే విక్రమ్ తన నడుము పైభాగంలో ఉన్న నాభిపై తన పెదవులతో ముద్దులు పెడుతూ ఉంటాడు. వైష్ణవికి తెలియని మైకం కమ్ముతుంటే నెమ్మదిగా తన చేతివేళ్లను విక్రమ్ జుట్టులోకి పోనించి కళ్ళు మూసుకుంటుంది.
విక్రమ్కి మరియు వైష్ణవికి కూడా ఇదంతా కొత్తగా అనిపిస్తుంది. ఇద్దరి గుండె వేగం చాలా స్పీడ్గా కొట్టుకుంటుంది. వాళ్ళిద్దరి హార్ట్ బీట్ సౌండ్ అనేది నిశ్శబ్దంగా ఉన్న ఆ రూమ్లో వినిపిస్తుంది. విక్రమ్ తన పెదవుల ప్రయాణం నెమ్మదిగా నడుము దగ్గర నుండి వైష్ణవి కంఠం వరకు సాగుతూ ఉంటుంది. విక్రమ్ నెమ్మదిగా వైష్ణవి పైకి చేరి తన మెడవంపులో కంఠంపై తన పెదవులతో ముద్దులు పెడుతూ ఉంటాడు. వైష్ణవి అలాగే కళ్ళు మూసుకుని విక్రమ్ స్పర్శకి తెలియని మైకం కమ్ముతుంటే ఒక్కసారిగా విక్రమ్ చుట్టూ చేతులు వేసి గట్టిగా హగ్ చేసుకుంటుంది. అలా ఒకరికి ఒకరు చాలా దగ్గరగా ఉండడం, ఒకరి గుండె చప్పుడు ఒకరికి వినిపించడం, ఇద్దరిలో అలజడి రేగుతుంటే వణుకుతున్న వైష్ణవి పెదవులను చూసిన విక్రమ్ అసలే పింక్ రంగులో ఉన్న పెదవులు తమ దగ్గరికి రమ్మని ఊరిస్తుంటే నెమ్మదిగా వైష్ణవి పెదవులను అందుకుంటాడు విక్రమ్. వైష్ణవి పెదవులలోని మకరందాన్ని అందుకుంటూ ఇద్దరూ ఒకరి ప్రేమను మరొకరు తెలుపుకుంటూ గాఢంగా ముద్దు పెట్టుకుంటారు. వైష్ణవి పై పెదవిని కింద పెదవిని మార్చి మార్చి విక్రమ్ ముద్దు పెట్టుకుంటూ ఉంటే ఇద్దరి మనసులలో తెలియని అలజడి రేగుతూ ఉంటే నెమ్మదిగా విక్రమ్ చేతులు వైష్ణవి నడుముపైకి చేరి వైష్ణవి నడుము మడతలను నెమ్మదిగా సవరిస్తూ అసలు ఈ ప్రపంచంతో సంబంధం లేనట్టు గాఢమైన ముద్దుతో తమ ప్రేమను తెలుపుకుంటారు. ఇలా వీళ్ళిద్దరి ముద్దుల ప్రయాణం సాగుతుండగా ఒక్కసారిగా వైష్ణవి ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. అలా ఫోన్ రింగ్ అయినా కూడా ఒకరికి ఒకరు దూరం జరగరు. వైష్ణవి ఫోన్ ఆగకుండా రింగ్ అయ్యేసరికి ఒక్కసారిగా ఉలిక్కిపడిన వైష్ణవి అప్పటి వరకు ఏం జరుగుతుందో గ్రహించిన వైష్ణవి విక్రమ్ని పక్కకి తోసేసి స్పీడుగా లేచి వాష్రూంలోకి వెళ్ళి డోర్ లాక్ చేసుకుని గుండె వేగాన్ని అదుపు చేసుకుంటుంది. అంత స్పీడుగా విక్రమ్ని తోసేసరికి విక్రమ్ బెడ్పై పడిపోతాడు. ఒక క్షణం ఏం జరిగిందో అర్థం కాక ఆశ్చర్యపడిన విక్రమ్ పక్కకి చూసేసరికి వైష్ణవి లేకపోయేసరికి చిన్నగా నవ్వుకుని, రాక్షసి, అంత బలం ఎక్కడుందే నీకు? అంత స్పీడ్గా అలా ఎలా తోసేస్తావు? ఛా, అయినా నాకు ఏమైంది? అసలు నేనేనా ఇది? ఏం చేశాను నేను? విక్రమ్కి జరిగిందంతా గుర్తుకు రాగానే కొంచెం కొంచెం బ్లష్ అవుతూ, నన్ను మొత్తం మార్చేశావు రాక్షసి. ఎంతలా అంటే మొత్తం నాలో నువ్వే నిండిపోయావు. అసలు ఒక క్షణం కూడా నిన్ను వదలలేనంతగా అని నెమ్మదిగా లేచి వాష్రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ నాక్ చేస్తాడు విక్రమ్. మరి నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో తదుపరి వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి.